కూడా మరొక తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుని మాటలు వినాలని ఎంతో ఆశతో ఆతులతో ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మా యొక్క శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ శుభాలు వందనాలు. యేసయ్యకు స్తోత్రాలు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని ద్వారా క్రిస్మస్ పండుగ ఎంతమంది జరుపుకున్నారు? మీ చేతులు పైకెత్తండి. క్రిస్మస్ పండుగ చాలా సంతోషం. నూతన సంవత్సరాన్ని ఎంతమంది జరుపుకున్నారు పండుగలాగా? చేతులు పైకెత్తండి. చాలా సంతోషం. దేవుడు మనల్ని ప్రేమించి క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి భాగ్యం ఇచ్చాడు. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడానికి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడానికి దేవుడు మనకందరికీ ఆయుష్కాలం ఇచ్చాడు. గట్టి సభలు కొడదామా? హల్లెలూయా. ఎంతోమంది గతించిపోయి ఉండగా ప్రభువు మనలను జ్ఞాపకం చేసుకొని సజీవులుగా నిలబెట్టుకొని మన ద్వారా ఆయన స్తుతింపబడుతూ ఘనపరచబడుతూ ఉన్న దేవుడు. ఆయన పేరు యేసు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మన మధ్యలో ఉన్న జాన్ పాస్టర్ గారు మంచి ప్రేమగల వ్యక్తి, కనికరం కలిగిన వ్యక్తి, దేవుని యొక్క ఆత్మ అభిషేకం కలిగిన వారు, మంచి ప్రార్థనా పరులు, చక్కటి వాక్య పరిచర్య, పాటలు, స్తుతి ఆరాధన చాలా చక్కగా చేస్తారు. వారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. నేను జాన్ పాస్టర్ గారు ఇద్దరం కలిసి కరువైన ప్రాంతానికి దేవుని సేవకు వెళ్ళారు. పాస్టర్ గారిని తీసుకెళ్ళారు. అక్కడ దేవుని వాక్యం మేము చెప్పాము. చెప్పిన తర్వాత సగం మంది నా దగ్గర, మిగతా సగం మంది జాన్ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటా ఉన్నారు ప్రజలు. జాన్ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటున్న జనాలు కొంతమంది ఆయన చేపెట్టి ప్రార్థన చేయగానే కింద పడిపోతూ ఉన్నారు. గట్టి సపోర్ట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే దేవుడు ఆయనకు మంచి కృపావరాలు ఇచ్చి తన సేవలో దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. మా అమ్మకు కూడా ఆరోగ్యం బాగలేనప్పుడు మా ఇంటికి వచ్చి మా అమ్మతో ప్రేమగా మాట్లాడి ఎంతో ధైర్యపరిచి, నీకేం కాదమ్మా దేవుడు ఉన్నాడని చెప్పి మా అమ్మ కోసం ప్రత్యేకంగా తల మీద చేయబెట్టి ఆయన ప్రార్థన చేశాడు. మా అమ్మ ఇప్పటికీ కలవరిస్తుంది. పలానా సేవకుడు బాగున్నాడు నాయన అనేసి మా అమ్మ అడుగుతూ ఉంటాడు. ఆమె ఈ మధ్యకాలం ఆయన ప్రేరేపించబడి కొంతమందికి చీరలు గిఫ్ట్గా ఇచ్చాడు. అలా ఇచ్చేటప్పుడు మా అమ్మ కోసం కూడా ఆయన ఎంతో ప్రేమతో చీర ఇవ్వడం జరిగింది. ఆయన చీరలు ఇచ్చేటప్పుడు ఒక చీర నేను చూశాను. ఆ చీర నాకు బాగా నచ్చింది. ఈ కలర్ అయితే మా అమ్మకు బాగుంటుంది, ప్రభువా నాకు ఈ చీర కావాలి అని ప్రార్థన చేసుకున్న మనసులో. దేవుని బిడ్డలకు అందరికీ ఆయన గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు. నా వంతు కూడా వచ్చింది. నాకు కూడా ఇచ్చేటప్పుడు నేను ఏ కలర్ చీర అయితే ఇష్టపడి ప్రార్థన చేసుకున్నాను, దేవుడు అదే చీర ఆయన ద్వారా నాకు ఇప్పించాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని చిత్తములో, ఆయన ఉద్దేశంలో ఉన్న దైవజనుడు. నేను నోరు తెరిచి అడగలేదు, అన్నా ఈ చీర అయితే మా అమ్మకు బాగుంటుంది ఈ అన్న అని నేను అడిగితే ఆయన కాదన్నాడు.
నాకు ఇస్తాడు. కానీ అలా అడిగి తీసుకోవడం పద్ధతి కాదు. ప్రార్థన చేశాం, ప్రభువా మేమిద్దరం ఇప్పుడు స్టేజ్ మీద పక్క పక్కనే ఉన్నాం, అప్పుడు కూడా ఇద్దరం పక్క పక్కనే ఉన్నాం. కానీ నా మనసులో ఉన్న వేదన నా దేవునికి మాత్రమే నేను చెప్పాను. ఆయన తన దాసుడైన జాన్ పాస్టర్ గారికి ఆయన ప్రేరేపణ కలిగించి నేను కోరుకునేది నా ప్రభు ఇచ్చాడు. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తూ ఉన్న మీ అందరి జీవితాలలో కూడా మీరు ఏమని ప్రార్థన చేసి, మీరు ఏమని కోరుకొని దేవుని అడిగి ఉంటారో దానిని మన ప్రభు మనకందరికీ తన మహిమార్థమై మనము సంతోషపడినట్టుగా ఆయన కార్యం చేయబోతున్నాడు. చప్పట్లు పట్టాలండి, దేవుడికి గణపరచాలి కదా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 23వ కీర్తనలో 1 నుంచి 6 వచనాలు మనం అందరం చదువుకుందాం. నేను చదువుతూ ఉండగా నాతో పాటు అందరూ పలకండి. 23వ కీర్తనలో 1 నుంచి 6 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకడయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. ఈ కీర్తన మనకందరికీ బాగా తెలిసినదే. ఈ కీర్తన మీద కూడా ఒక పాట ఉంది. అందరూ చాలా చక్కగా ఆ పాట పాడుతూ ఉంటారు. ఈ కీర్తన రాసిన వ్యక్తి ఎవరు అని చెప్తే మీరందరూ ఏమని చెప్తారమ్మా? అమ్మా, దావీదు మహారాజు అని మనం చెప్తాం. దావీదు భక్తుడు ఒకప్పుడు గొర్రెల కాపరి. తన ఇంటిలో ఎన్నిక లేనివాడు. ఒక తండ్రి ప్రేమ కానీ అన్నదమ్ముల ప్రేమ కానీ పొందినవాడు కాదు. ఇతడు ఎందుకు పనికిరాని వాడు అన్న ఉద్దేశంతో ఆ ఇంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు దావీదు భక్తుడు చిన్నతనము నుండి దేవునితో ఆయన సహవాసం చేశాడు. గొర్రెలు కాచుకుంటూ ఉన్న తండ్రి ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ దేవునితో సహవాసం చేసి ఆయన కొన్ని పాటలు రచించి దేవుని ఆత్మతో అభిషేకించబడి సంగీత వాద్యములు ఆయన తయారు చేసి ఆ వాద్యములతో ఆయన వాయిస్తూ పాట పాడుతూ దేవుని ఆరాధన చేస్తూ దేవుని ఘనపరుస్తూ ఉండేవాడు. బైబిల్లో రాయబడి ఉంటుంది, దినమునకు 7 మార్లు ఏమండి దేవుని స్తుతించేవాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దావీదు భక్తుడు
ఎక్కడికి వెళ్ళినా విజయాలే. గొల్యాతు తన ఎదుట నిలబడిన దావీదు భక్తుడు అంటాడు, యుద్ధము యెహోవాదే, ఈ రోజున నిన్ను నా దేవుడు నాకు అప్పగించాడు అని దేవుని గణపరిచి దేవుని మీద ఆధారపడి గొల్యాతును హతమార్చిన గొప్ప వీరుడు. గట్టి సభలు పడదామా? సౌలు రాజే వణికి భయపడి గడగడలాడుతూ కోటలో దాక్కుంటే ఏమండి, గొల్యాతు ముందుకు వెళ్ళి సవాలుతో మాట్లాడుతూ ఏమండి దేవుని పక్షమున యుద్ధానికి ఆయన వెళ్ళాడు. మనం కూడా పాట పాడుతుంటాం, ఏమని? రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, హే రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అన్న, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా! ఎంత చక్కని పాట అండి. దావీదు భక్తుడు ఆ రోజున గొల్యాతును జయించడానికి తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా అవన్నీ జయిస్తూ ఎదిరిస్తూ ముందుకు సాగిపోవడానికి కారణం ఏంటంటే తాను నమ్ముకున్న దేవుడు. ఆయన కొండలు, లోయలు, అడవులు, ఏమండి ఒంటరితనము, ఎన్ని ఏడుపులు, ఎన్ని పొడబొబ్బులు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునితో సహవాసం చేశాడు కనుక చివరికి ఆయన ఏమైనాడయ్యా అంటే, గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు ఏం చేశాడండి? ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేశాడు. గట్టిగా సపోర్ట్ పడదామా? అలాంటి దీవెన, అలాంటి కృప, అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? 23వ కీర్తనలో 1వ వచనం, యెహోవా నా కాపరి. కాపరి అంటే అందరూ తెలుసు, గొర్రెల పట్ల గొర్రెల కాపరులు ఎలా ఉంటారో తెలుసు. యేసు ప్రభు పుట్టిన ఆ కాలంలో కొంతమంది రాత్రిపూట పొలములో మందను కాచుకొనుచుండగా, ఏమంటండి? పొలములో రాత్రిపూట ఆ యొక్క గొర్రెలు మందలను వాళ్ళు కాచుకుంటూ ఉన్నప్పుడు ఏం జరిగిందంట? వెలుగు చూశారు, దూతల పాటలు విన్నారు, దూతలు మాట్లాడడం వాళ్ళు ఏమండి చూశారు. అలాంటి గొప్ప దీవెన ఆ కాపరులు అక్కడ పొందుకున్నారు. ఈనాడు మనము కూడా దేవుని కృపను సంపాదించుకున్నామా? దేవుని దీవెనలు సంపాదించుకున్నామా? దేవునిలో మనం ఎలా ఉన్నాం? దేవుని బిడ్డ దావీదు భక్తుడు అంటాడు, నా దేవుడు నా కాపరి. ఆ మాట అంత ధైర్యముగా, అంత గట్టిగా, అంత గొప్పగా చెప్పగలుగుతూ ఉన్నాడంటే దానికి కారణం ఏమేమి ఉంటుందండి? ప్రైజ్లో సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో 34, 35 వచనాలు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 34, 35 వచనాలు చదువుకుందాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను నీ దాసుడనైనా నేను
నేను నా తండ్రి యొక్క గొర్రెలను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా ఆ సింహమును ఆ ఎలుగుబంటియును నా తండ్రి నాకు అప్పగించిన ఆ మందను ఆ గొర్రెలను కాచుచుండగా సింహమును ఎలుగుబంటియును మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని నీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను ఇడిపించునని చెప్పాను. గట్టిగా సపోర్ట్ పడదాం. దేవునికి మాత్రమే మహిమ. హల్లెలూయా. చూడండి, దావీదు భక్తుడు దేవుణ్ణి ఎంతగా ఘనపరుస్తున్నాడో, దేవుణ్ణి ఎంతగా ముందు పెట్టుకున్నాడో. అందుకే వాక్యం చెప్తుంది 91వ కీర్తనలో, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఎంత చక్కటి కీర్తన అండి 91వ కీర్తన. మనకు ఎప్పుడన్నా భయం కలిగింది అనుకో, ఆ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు మనకు ధైర్యం కలుగుతాయి. దావీదు భక్తుడు అంటాడు, నా దేవుడు క్రూర మృగాల నుండి నన్ను రక్షించాడు, ఈ సున్నతి లేని ఈ గొల్లెత్తుని నన్ను రక్షించలేడా? రక్షిస్తాడు. మనలో విశ్వాసం ఉండాలి, మనలో ఒక నమ్మకం ఉండాలి. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను నీ సేవకుని కనుక నాకు అందరూ బట్టలు పెడతారు, పాస్టర్కి నాకు అమ్మ నాన్న ఉన్నారు, మా అమ్మకు కూడా చీరలు కావాలి ప్రభువా, మీరే ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నా. మా అమ్మకు చీరలు కావాలని నేను ప్రార్థన చేసుకుంటే నా దేవుడు ఏం చేశాడు? జానులను ప్రేరేపించి మా అమ్మకు ఒక చీర ఇప్పించాడు. అలాగే మన మధ్యలో కూర్చున్న గిత్తలూరు ప్రాంతంలో సేవ చేస్తున్న దీపక పాస్టర్ గారు కూడా ఒక ప్రేరణ కలిగించాడు. సైమన్ వాళ్ళ అమ్మకు ఒక చీర అంటే ఆయన కూడా మా అమ్మకు ఒక చీర ఇచ్చాడు. ఆమె గట్టి చేద్దాం. హల్లెలూయా. ఇంకొక ప్రాంతానికి వెళ్తే ఒక మంచి చీర ఇచ్చారు మా అమ్మకు. ఇంకొక ప్రాంతానికి వెళ్తే అక్కడ చీర ఇచ్చారు. నేను చేసిన ప్రార్థన విన్న దేవుడు మా అమ్మకు 4 చీరలు ఇచ్చాడు. దేవుడు ప్రార్థన చేయాలి దేవునికి. ఏమండి, మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు. అందుకే వాక్యం చెప్తుంది, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది. దేవునికి ఎవరైతే ఇష్టలుగా జీవిస్తారో వారి జీవితంలో సమాధానం ఉంది. దావీదు భక్తుని వలె దేవుని మీద ఆనుకొని దేవుని మీద మనం చూస్తే దావీదు భక్తుడు దీవించబడినట్లుగా మనము కూడా దీవించబడతాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుంటే అక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందో గమనిద్దామా? యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద అనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆ వాక్యం కూడా మనకు అందరికి బాగా తెలుసు. ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారిని మాత్రమే దేవుడు పూర్ణ శాంతి ఇచ్చి ప్రతి అపాయము, కీడు, శోధన, మరణము నుండి
నీ రాకపోకలు యందు తోడుగా ఉండి నిన్ను నన్ను ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఏమండి, ఈరోజు ఎన్ని వార్తలు వింటున్నాం, ఎన్ని వార్తలు చూస్తున్నాం, భయమవుతుంది. కానీ ఈరోజు వరకు కూడా మనం సజీవులుగా ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నామంటే దేవుని చేత మనం ఎంతగా కాపాడబడుతున్నామో తెలుసా? నిన్న నేను జాన ఇద్దరం కలిసి బైక్లో వెళ్తున్నాం. ఒక పంది ఎక్కడుందో తెలియదు, సడన్గా ప్రత్యక్షమై మా బైక్ ముందు నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. మేము బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నాం, సడన్గా వచ్చింది అది. బైక్ వెళ్ళి ఆ పందికి గుద్దాలా? పందికి ఏం కాదు, దాని పేరే పంది, దానికి ఏం కాదు. దానికి గుద్దిన మనుషులు కింద పడుతారు, బైకులు పాడైపోతే మనుషులు కూడా దెబ్బ తగులుతుంది. కానీ మాకైతే ఏం కాలేదు, జానాలకు నాకు. అది బైక్ తగలకుండా పక్కకి వెళ్ళిపోయింది. ఆమె హల్లెలూయా. మేము కాపాడబడినామా లేదా? ఏమండి, అందుకే చక్కని పాట ఉంది, జానన్న బలపాడతాడు. పల్లె పాడదాం జానన్న. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బలమును నమ్ముకొని యేసయ్యా భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను, శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే. నీవే యేసయ్యా, నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా, నీవే మా తోడు, కోట, ఆశ్రయము. మరి నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో నన్ను ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము,
ఉంచెదవు. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత చక్కని పాట అండి. పాట పాడుతూ ఇంకా పాడాలనిపిస్తుంది. దైవజనుడైన పౌరు భక్తుడు అంటాడు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. దేవుని నమ్ముకున్న వారి జీవితాలు సిగ్గుపడేటట్టుగా దేవుడు ఎప్పుడు చేయడు. మన జీవితాలను ఆయన తలగానే పైకెత్తుతాడు, తోకగా ఎప్పుడు చేయడు. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నీవు అధికముగా దీవించబడతావని ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా దీవించబడతావు. బిడ్డా, దేవుడు మన జీవితంలో ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆయుష్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, అన్నీ ఉంటాయి. దేవుని కలిగి జీవించిన వాడు ఏమండి చాలా గొప్పవాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నా జీవితంలో ఏముండదు, లేమి ఉండదు. ఏమీ కాదు, లేమి కదండి. చాలా మంది అంటారు యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు అంటారు కదండి. లేమి కలగదు. దేవుడు ఎవరి జీవితంలో అయితే ఉంటాడో వాళ్ళకు దరిద్రం ఉండదు, శాపం ఉండదు, కన్నీళ్ళు ఉండవు, కష్టాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. ఇది వాస్తవం. చాలా మంది అంటారు మభ్యపట్టి ఏమండి ఆకట్టుకొని వాళ్ళ మతంలో కలిపేసుకుంటున్నారండి వాళ్ళు. అవన్నీ పచ్చి అబద్ధాలండి అని చెప్తారు. సజీవ సాక్షులు దేవుని బిడ్డలు. నిజముగా దేవుని మీద ఎవరి మనిషి అయితే ఆనుకొని ఉంటారో వాళ్ళు పూర్ణ శాంతి గలవారిగా కాపాడబడుతూ ఉన్నారు. ఎందుకనగా దేవుని పట్ల వాళ్ళు విశ్వాసం ఉంచారు. ఏముంచారండి? విశ్వాసం. విశ్వాసం దేవుని బిడ్డలో ఉంది కనుక, దేవుని బిడ్డల మనసు దేవుని మీద ఆనుకుంది కనుక వాళ్ళ జీవితాలు దీవించబడుతూ ఉన్నాయి. జానన్న మరి ఈ మీటింగ్స్ ఎట్లా పెడుతున్నాడు ఏమో నాకు తెలియదు. ఆయన ఏ ఉద్యోగం చేయట్లేదు, ఏ పని చేయట్లేదు, దేవుని సేవ చేస్తున్నాడు. దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు, ఏ కుటుంబాన్ని కలవమంటే ఆ కుటుంబాన్ని కలుస్తున్నాడు, వాక్యం చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం నడుస్తూ ఆయన ఉన్న విధానాన్ని బట్టి దేవుని సేవలో ఇన్ని మీటింగులు ఏమంటే వచ్చిన దైవజనులకు మరి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ మరి ఆయన ఏ విధంగా చేయగలుగుతున్నాడో నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన అంటాడు నాకు దేవుడు ఇస్తున్నాడు అన్న అంటాడు. గట్టిగా సభలు కొడదామా? ఆమేన్. నాకు దేవుడు ఇస్తున్నాడు అన్న, నేను ఆయన పని చేస్తున్నాను, నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు.
అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నా జీవితంలో నా దేవుడు ఉన్నాడు కనుక నాకు లేమి కలగదు. నా జీవితం అంతా ఎలా ఉంది? ఏమండి? 6వ వచనం, 23 కీర్తనలు 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చూడండి, దావీదు భక్తుడు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి అంటున్నాడు ఆయన. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదువుకుంటే, నీ బ్రతుకు దినములన్నిట ఏ నరుడు నీ ఎదుట నిలబడలేడు అంటున్నాడు దేవుడు. ఆమేన్. నేను మోషేకు తోడే ఉన్నట్లుగా యెహోషువ నేను నీకు కూడా తోడుగా ఉంటాను. నిన్ను నేను నాయకునిగా చేస్తా ఉన్నాను. నీ జీవితాన్ని ఎలా దీవిస్తానో, నీకు నేను తోడుగా ఎలా ఉంటానో ఒకే మాట చెప్తా. నువ్వు మోషేతో ఉన్నావు కదా, మోషేతో తిరిగినావు కదా, మరి మోషే నా ద్వారా ఎలాంటి అద్భుతాలు చేశాడు, మరి నేను మోషేను ఎలా నడిపించాను, నువ్వు అన్ని చూసింటావు కదా. ఆ మోషేకు నేను తోడే ఉన్నట్లుగా నీకు కూడా నేను తోడుగా ఉంటాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమండి? వాక్యం చదువుకుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయంలో 7వ వచనం. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయంలో 7వ వచనం. నీ చేతి పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో 3 మాటలు ఉంటాయి. మొదటి మాట, దేవుడు నీ చేతి పనులను ఆశీర్వదించాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. రెండవది, నువ్వు పడిన బాధ, నీ కష్టము, వేదన, కన్నీళ్లు దేవునికి తెలుసు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఒక పొద మండుతా ఉందట. మన దేవుడు దహించు అగ్నియే ఉన్నాడు. ఆమేన్. ఆది అపోస్తలుల మీదికి అగ్ని జ్వాలలు విభాగింపబడి వాళ్ళ మీద రాలినప్పుడు వారు అన్య భాషలతో దేవుణ్ణి మాట్లాడి ఘనపరిచారు. చాలా మంది అంటారు, దేవుని బిడ్డ ఆది అపోస్తలుల కాలంలోనే అభిషేకం ఆగిపోయిందని. అప్పుడు ఆగిపోదు, అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రజలా ఆత్మతో నింపబడిన వారు, అన్య భాషలు మాట్లాడేవారు, ప్రవచించేవారు, భాషలకు అర్థం చెప్పేవాళ్ళు, దేవుని కృప చేత ఎన్నిక చేయబడిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డ వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని విశ్వసించాలి. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు కనుక నీకేమీ తక్కువ కాదు. నమ్మాలి దేవుణ్ణి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నాకేమి తక్కువ కాదని నమ్మాలి. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం లేదు, వాక్యం చెప్పేటప్పుడు వాక్యాన్ని మనం వినడం లేదు, దేవుని మీద నమ్మకం పెట్టడం లేదు, దేవుని మీద విశ్వాసం ఉంచడం లేదు, మనము ఉపవాసం చేయడం లేదు, మోకాళ్ళు వంచి దేవునికి మనం ప్రార్థన చేయడం లేదు. ఈ అనుభవాలు ఎవరి జీవితంలో అయితే ఉండవో వాళ్ళకి ఏమి కలగదు. ఈ అనుభవాలు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వాళ్ళకు సమృద్ధి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మన దేవునికి అన్ని తెలుసు.
కనుక నువ్వేం చేయాలి? ధైర్యంగా ఉండాలి. వాక్యం చెప్తుంది చూడండి, యెహోషువ గ్రంథం 1:9. యెహోషువ గ్రంథం 1:9. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. దిగులు పడకుము. జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉండును. హల్లెలూయా. ఇందాకేమో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నీకు తక్కువ కాదు. ఇప్పుడేమో నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకే ఏమండి మన వాగ్దానం ఎటువంటి ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా ప్రభువా అంటూ నీ రాకపోకల యందు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ప్రార్థన చేస్తుంటాం. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు మనకు ఎవరు తోడుగా ఉంటారంట? అమ్మా చెప్పాలి, ఎవరు? నువ్వు ఎక్కడున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ దేవుడు నీతోనే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. 91వ కీర్తనలో ఏమండి ఒక వాక్యం రాబడి ఉంటుంది,